మీడియా మిత్రులకు రాష్ట్ర ప్రజలకు నమస్కారం. సహచర పార్టీ నాయకులకు కూడా నమస్కారం. ఈ వరదనైనా తట్టుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి నోటి నుండి వచ్చే అబద్ధాల బురదను భరించడం ఈ రాష్ట్ర ప్రజలకు చాలా కష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా రోజు మూర్ఖంగా మతి భ్రమించి మాట్లాడి తన పరువు తానే తీసుకుంటా ఉన్నాడు. రైతుల్ని నమ్మించి మోసం చేసి నిన్న రైతు సంబరాల పేరు మీద ఒక నాటకం ఆడినారు. ఆ నాటకంలో కూడా మళ్ళీ అదే అలవాటు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద ఆ బురద మాటలు మాట్లాడు తప్పిస్తే, ఆ బురద మాటలు మాట్లాడి ఆయన సంస్కార లేమిని ప్రదర్శించుకున్నాడు తప్పిస్తే ఇంకోటి కాదు. ఇంతకుముందు నిరంజన్ అన్న అన్నట్టు నీతో చర్చకు రావటానికి కేసీఆర్ గారు అవసరం లేదు. ఇక్కడ మేమందరం ఎవరో ఒకళ్ళైనా చాలు. ఆ మాటకు వస్తే మా పార్టీ సామాన్య కార్యకర్త కూడా నీకు సమాధానం చెప్పే శక్తి ఉన్నది. ఏం సాధించిరని చెప్పి నేను రైతు సంబరాలు చేసుకున్నారు. అసలు రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో, పెట్టుబడి సాయం చేయాలనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందే కేసీఆర్. అసలు రైతు బంధు పథకమే లేకపోతే నీ రైతు భరోసా పథకం ఎక్కడుంటుండే? అయితే 11 విడతలుగా కేసీఆర్ గారు రైతు బంధు వేసినాడు. రైతులకు దాదాపు 80,000 కోట్ల రూపాయలు వేసినాడు. కానీ ఎన్నడూ కూడా మీరు నిన్న చేసినటువంటి హంగామా చేయలేదు. ఎప్పుడు నిన్న చేసిన హంగామాలో కూడా అన్ని అబద్ధాలే మాట్లాడండి. మళ్ళీ రేవంత్ రెడ్డి అబద్ధం నంబర్ 1, కేసీఆర్ రైతు బంధు ఎగ్గొట్టిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో 7,500 కోట్లు చెల్లించింది అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇది అబద్ధం నంబర్ 1. ఇట్లా నోరా మోరా నువ్వే కదా ఆ రోజు రైతు బంధు ఇయ్యొద్దు అని చెప్పి అక్టోబర్ 29, 2023 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసి కేసీఆర్ రైతు బంధు వేస్తుంటే ఆపినోడు నువ్వే కదా. ఒక దిక్కేమో లెటర్ రాసి నువ్వే ఆపినవు, మళ్ళీ ఒక దిక్కేమో కేసీఆర్ రెడీ చేసి పెట్టిన డబ్బులు, రెడీ చేసిన డబ్బుల్ని ఇవ్వబోతుంటే నువ్వే ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి ఆపి, ఇంకో దిక్కేమో కేసీఆర్ ఎగ్గొట్టిండు అని అడ్డగోలుగా గుడ్డి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. కేసీఆర్ రెడీ చేసి పెట్టిన డబ్బులు ఉండే, నువ్వు వచ్చినావు, అయినా నీకు మనసు రాలే, రైతులకు ఇవ్వడానికి మనసు రాలే. రాగానే రెడీ ఉన్న డబ్బులు కూడా ఇవ్వడానికి మనసు రాలే. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయో అప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం అని చెప్పి దాని ముందట కేసీఆర్ ఉంచినటువంటి అదే 7,500 కోట్ల రూపాయలు నీ భరోసా 15,000 కాకుండా ఆ పాత 10,000 చొప్పున్నే, అంటే 5,000 చొప్పున్నే వేసినావు కేసీఆర్ డబ్బులతోటే. అస్సలు నువ్వు ఇవ్వాల్సింది ఎంత? 15,000 నువ్వు సంవత్సరానికి అన్నావు కాబట్టి ఒక పంటకు 7,500 రూపాయలు చొప్పున రైతు బంధు ఇస్తే ఒక్క సీజన్కి ఒక్క పంటకే 11,000 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే మొత్తం నువ్వు వచ్చిన దానిక మొత్తం 4 సీజన్లు అంటే 44,000 కోట్ల రూపాయలు నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇచ్చింది ఎంత? మొదటిసారి కేసీఆర్ ఉంచిన 7,500 కోట్లు ఇచ్చినావు, రెండోసారి ఎగ్గొట్టినావు, మూడోసారి ఇంత 3 ఎకరాల లోపల దానికి కొద్ది ఒక 3,000 కోట్లు ఇచ్చినావు. తర్వాత ఇప్పుడు 4వసారి ఇప్పుడు ఇస్తున్నావు. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు 4వసారి ఇస్తున్నావు. ఇది ఒక 8,500 కోట్లు ఇచ్చినావు. అంటే మొత్తం నువ్వు ఇచ్చింది 19,000 కోట్లు. ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాల్సింది 44,000 కోట్లు. అంటే రైతు
భరోసా కిందనే నువ్వు రైతులకు 25,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినావు ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరంన్నర కాలంలోనే. ఇక పోతే కేసీఆర్ని ఎగ్గొట్టినట్టున్నావు, నువ్వు 25,000 కోట్లు ఎగ్గొట్టినావు. నీది ఒగ్గొట్టే దోరినా లేకపోతే కేసీఆర్ గారి ఎగ్గొట్టే దోరినా? అట్లా తర్వాత రెండోది అబద్ధం 2 రుణమాఫీ. ఏమన్నావు నువ్వు నిన్న? రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశాము అని అన్నాను నిన్న. నువ్వు నేను అన్నది ప్రజలంతా చూసిరు, రైతులంతా చూసిరు. ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కాలేదో ఉడికిపోతామని కింద, ఇటు దొరకదా ఇంక సంగతి చెప్దాం అన్నట్టు. అప్పుడు ఎన్నికలప్పుడు ఏమన్నావు? డిసెంబర్ 9న నేను రాగానే వేస్తా, ఇంకెవరైనా బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే ఉరుక్కపోయి ఇంకా బాకీలు చేయండి అన్నావు. అయిపోయింది, డిసెంబర్ 9 అయిపోయింది. ఇక పూటకో మాట ఈ రాష్ట్రంలో కనిపించిన దేవుళ్ళందరినీ నోట్లు పెట్టినావు. అగిస్తా అని సంవత్సరం దాటవేసి చేసినావు అరకొర. అది సగం మందికి అయింది, సగం మందికి ఇంకా రుణమాఫీ కాలే. నువ్వు సగం మందికి ఎగ్గొట్టినావు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. నువ్వు చేయవలసినటువంటి రుణమాఫీ మొత్తం డబ్బులు 46,000 కోట్ల రూపాయలు. నువ్వు చేసింది 21,000 కోట్లు. అంటే రుణమాఫీ కింద 2 లక్షల రుణమాఫీ కింద 25,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినావు నువ్వు రైతులకు. ఇది రెండోది. ఇక మా కేటీఆర్ గారు నీకు ఛాలెంజ్ చేసిండు. నువ్వు పొద్దుదాకిట రుణమాఫీ చేసినాం అంటూనే ఉన్నావు. అదే అబద్ధం, అదే ఆ కంపెనీ ఊరితో అబద్ధాలు తప్ప రావు, వేరేదేం రాదు. పొద్దుదాకా అంటున్నావు కాబట్టి మా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసిండు. కాలేదు రుణమాఫీ, ఇంకా సగం మందికి కూడా కాలేదు. నువ్వు మొత్తం అయిందని నువ్వు అంటున్నావు. నువ్వు ఏ గ్రామం అని ఎంచుకో ఆ గ్రామంలోకి పోయి అడుగుదాం రైతుల్ని. మొత్తం అయింది అంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని కేటీఆర్ అన్నాడు. పోనీ ఏ గ్రామంలో పోదామంటే నీకు భయం అవుతుందేమో రైతులు కొడతారని. నీ సంతూరు కొండారెడ్డిపల్లికే పోదాం, అదే ఊర్లో అడుగుదాం. ఆ ఊర్లో కూడా అందరు రైతులు మాకు రుణమాఫీ జరిగింది అని చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తామని ఛాలెంజ్ చేసిండు కేటీఆర్. ఇప్పటికి కూడా ఆ ఛాలెంజ్కి సపోర్ట్ చేయడు. మొనగాడు మళ్ళీ కేసీఆర్ రావాలన్నట్టు నాకు. కేటీఆర్ చేసే ఛాలెంజ్కే సపోర్ట్ లేదు, దానికి నీకు ఇక కేసీఆర్ రావాలి. ఇట్లా ఇక మూడో అబద్ధం అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తా అన్నావు అప్పుడు. ఇప్పుడు నిన్నేం చెప్పినావు? సన్న వడ్లకు బోనస్ ఇచ్చి కొంటామని హామీ ఇచ్చాము, ఇవ్వడమే కాదు 48 గంటల్లో డబ్బులు వేశాం అని మళ్ళీ అబద్ధం ఆడింది. మూడో అబద్ధం. ఎన్నికలప్పుడు ఏం చెప్పినావు? అన్ని రకాల వడ్లకు 500 క్వింటాల్ బోనస్ ఇస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తాం అని ఎన్నికలప్పుడు చెప్పినావు. నీ రైతు డిక్లరేషన్లో పెట్టినావు. తర్వాత సన్నాలకే ఇస్తామని మాట మార్చినావు. మళ్ళా కొన్ని సన్నాలకు ఇచ్చినామని మాట మార్చినా కానీ ఇవాళ రైతులు నీ మాట నమ్ముతున్నారా అంటే అది లేదు. మొన్నటి సీజన్లో 73 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే కొనుగోలు కేంద్రాలకు, దాంట్లో 22 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే సన్నాలే ఉన్నాయి. అంటే 25 నుంచి 30% సన్నాలు వేసారు రైతులు. నువ్వు తప్పించుకునే ప్రయత్నం, అన్ని రకాల వడ్ల కంటే ఎక్కువ పైసలు అవుతాయి, ఈ 25-30% సన్నాలకు ఇచ్చేస్తే బోనస్ ఇవ్వచ్చు అని ఒక నాటకం. కానీ ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు మొన్నటి సీజన్లో ఇప్పుడు నువ్వు చెప్పిన 48 గంటలు ఇచ్చేసినాం సన్నవాడ్ల బోనస్ అన్నావు. మొన్నటి సీజన్లో వడ్డు తీసుకొని 3 నెలలు అయింది. ఇగో ఈ రోజు కూడా ఆ సన్నవడ్లను బోనస్ పల్లె, ఈరోజు కూడా వల్లే సన్నవడ్లకు బోనస్ 48 గంటల్లో ఇచ్చేసినామని చెప్పి అబద్ధం ఆడుతున్నావు ఒక ముఖ్యమంత్రిగా. అసలు నువ్వు బోనస్ ఇవ్వాల్సింది ఎంత? అన్ని రకాల వడ్లకు నువ్వు మాటిచ్చినావు కాబట్టి 2004 రబీ స్టార్ట్ అయింది. నువ్వు వచ్చినాక 2004 రబీలో 45 లక్షలు సుమారు, 2024 రబీలో 45 లక్షల సుమారు వరి పండించినారు రైతులు. దానికి బోనస్ ఇస్తే
6,500 కోట్లు ఇవ్వాలి నువ్వు. 2024 ఖరీఫ్లో 65 లక్షల ఎకరాల్లో వరి పండించినారు, దానికి బోనస్ ఇస్తే 8,000 కోట్లు ఇవ్వాలి నువ్వు. 2025 రబీలో మళ్ళీ ఒక 45 లక్షలు సుమారు వరి పండింది ఎకరాలు, దానికి బోనస్ ఇస్తే అదొక 6,500 కోట్లు ఇవ్వాలి. అంటే మొత్తంగా 3 పంటలకు నువ్వు బోనస్ అన్ని రకాల వడ్లకు ఇస్తే 21,000 కోట్ల రూపాయలు నువ్వు బోనస్ ఇవ్వాల్సి ఉండే. నువ్వు ఇచ్చింది 1,000 కోట్లు ఇచ్చినావు ఒకసారి మొన్నెప్పుడు. అంటే ఈ బోనస్ రూపంలో కూడా నువ్వు 20,000 కోట్ల రూపాయలు నువ్వు ఎగ్గొట్టినావు రైతులకు. అంటే దీని అర్థమైంది, రైతు భరోసా కింద 44,000 కోట్లు ఇవ్వాల్సింది 25,000 కోట్లు ఎగ్గొట్టినావు, 19,000 కోట్లే ఇచ్చినావు. రుణమాఫీ కింద 46,000 కోట్లు ఇవ్వాల్సింది 21,000 కోట్లు ఇచ్చి అది ఎగ్గొట్టినావు, 25,000 కోట్లు ఎగ్గొచ్చినావు. బోనస్ కింద 21,000 కోట్లు ఇవ్వాల్సింది 1,000 కోట్లు ఇచ్చినావు, 20,000 కోట్లు ఎగ్గొట్టినావు. అంటే నువ్వు ఈ 3 పథకాల కింద ఇచ్చింది 40,000 కోట్లు, ఎగ్గొట్టింది 70,000 కోట్లు రైతులకు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారమే. మరి ఎవరు నమ్మించి ఎవరు మోసం చేసిర్రు, ఎవరిని ఉరిదీయాలి, ఎవరు ఎగ్గొట్టిర్రు అన్నట్టు? నువ్వు కేసీఆర్ని ఎగ్గొట్టిర్రు అన్నావు కదా, ఇప్పుడు ఎవరు ఎగ్గొట్టిర్రు? 70,000 కోట్ల రూపాయలు 3 పథకాల కిందనే నువ్వు ఎగ్గొట్టినావు రైతులకు, తెలంగాణ రైతాంగానికి. ఎవరిని ఉరిదీయాలి ఇప్పుడు? 70,000 కోట్లు ఎగ్గొట్టిన నిన్ను ఉరిదీయాలనా? లేదు, కేవలం ఒక రైతు బంధు కిందనే 80,000 కోట్ల రూపాయలు రైతులకు వేసినటువంటి కేసీఆర్. రైతుల ఆలోచన చేయాలి. రైతులు ఆలోచించరు కాబట్టే నువ్వు నిన్న సంబరాలు చేస్తే ఎవరు రాలే, రైతులు ఎవరు రాలే. రైతు వేదికలలో 10 మంది కూడా లేరు రైతులు. ఒక్కొక్క రైతు వేదిక క్లస్టర్ కింద 5,000 మంది రైతులు ఉంటే 10 మంది రైతులు కూడా రైతు వేదికలలో లేరు. ఎందుకంటే నేను నమ్ముతలేరు, నీ మీద కోపం ఉన్నది, నువ్వు ఎగ్గొట్టినావని ప్రజలు భావిస్తున్నారు, రైతులు భావిస్తున్నారు. కాబట్టే నీ సంబరాలలో ఎవరు కూడా పాల్గొనలే. అట్లనే ధాన్యం కొనుగోలు ఏమనో నిన్న కేసీఆర్ ధాన్యం కొనలేదని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎడారిగా మారింది అని. కేసీఆర్ ధాన్యం కొనలేదని ఎవడన్నా అంటాడా? నీ తిరిగా మెదడు మోకాళ్ళల్లో ఉన్నోడు తప్ప ఇంకా వేరెవరు అన్నారు. అసలు ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ వరకు కూడా ధాన్యం కొనుడు మొదలుపెట్టిందే కేసీఆర్. ఒకసారి దొడ్డుబాట్లు మేము కొనము అని కేంద్ర ప్రభుత్వం అంటే ఆయన స్వయంగా ఢిల్లీకి పోయి మంత్రివర్గాన్ని తీసుకుపోయి ధర్నా చేసిన చరిత్ర కేసీఆర్. 3 కోట్ల ధాన్యం పండిందే అంటే దానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి, నిరంజన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి వ్యవసాయ సాగు మంచి నిర్ణయాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా ఆయన ఫోకస్ చేయడం వల్ల మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, వడ్ల కొనుగోలు కావచ్చు, 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, ఇవన్నీ చేసినారు కాబట్టే 3 కోట్ల ధాన్యం పండింది. అంతేగాని నీ తిట్లకు వడ్లు పండలే రేవంత్ రెడ్డి, కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాల వల్ల వడ్లు పండినాయి. ఈ కాళేశ్వరం గురించి చెప్పినారు, మళ్ళీ అదే పాడిందే పాడరా పాస్వాన్ల దాస్ అన్నట్టు కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం. 85,000 కోట్ల ప్రాజెక్టులో, కాళేశ్వరం ప్రాజెక్టులో 200 కోట్ల విలువ గల 2 పిల్లర్లు మాత్రం కుంగినాయి అంతే. 85,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 200 కోట్ల విలువ గల 2 పిల్లర్లు కుంగినాయి. దాన్ని సరిచేసి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. కానీ నీ ఉద్దేశం రైతులకు నీళ్ళు ఇవ్వాలని కాదు, రాజకీయాలు చేయాలి, దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, నీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవాలి, పొద్దుదాకా కేసీఆర్ మీద ఏడవాలి. నీకు రైతుల మీద ప్రేమ కంటే దుష్ప్రచారం చేసి, కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసి రాజకీయాలు చేయడం మీదనే ఎక్కువ నీకు ప్రేమ ఉన్నది. 85,000 ఖర్చు చేసిన కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అంటే అదేమన్నా మెదడున్నోడు ఎవడన్నా అంటాడా అట్లా?
ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ కుంభకోణం జరుగుతుందా? దాన్ని బట్టి అర్థమవుతున్నావు నువ్వు ఎంత దుష్ప్రచారం చేస్తున్నావు. ఒకవేళ కాళేశ్వరం ఇంటాక్ట్ లేకపోతే, కాళేశ్వరం ఒకవేళ కొట్టుకపోతే ఇవాళ 21 పంప్ హౌజులు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 153 కిలోమీటర్ల 1531 కిలోమీటర్ల కాలువలు, ఇవన్నీ ఎవరు కట్టిరు? మీ అయ్య కట్టిండా? కేసీఆర్ కట్టినాయి కాబట్టే కదా ఇవి కనిపిస్తున్నాయి కదా. కొట్టుకపోయింది చెప్పిందే చెప్పి 100 సార్లు చెప్పి ఎందుకు ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. తమ్మిడాటి మీద కూడా 152 మీటర్ల అడుగులో అప్పుడున్న మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టే కిందికి పోయినాడు కేసీఆర్. ఒకవేళ నువ్వు నిజంగానే కట్టేది ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మొదలుపెట్టింది 2007లో ప్రాణహిత చేవళ్ళ పేరు మీద తమ్మిడాటి దగ్గర డిజైన్ చేసి 2007 నుంచి 2014 దాకా ఇక్కడ స్టేట్లో మీ గవర్నమెంటే, సెంట్రల్లో మీ గవర్నమెంటే, మహారాష్ట్రలో మీ గవర్నమెంటే, ఏపీలో మీ గవర్నమెంటే, సెంట్రల్లో మీ గవర్నమెంటే. మరి ఎందుకు కట్టలేదండి తమ్మిడాటి దగ్గర మీరు 7 సంవత్సరాలు? మీరు చేసిన డిజైనే. తట్టెని మట్టి కూడా ఎందుకు తీయలేదండి? మహారాష్ట్ర ఎందుకు ఒప్పియలేదండి? అక్కడ తట్టని మట్టి తీయరు కానీ చేవెలలో కాలువలు తవ్వుతారు. జలయజ్ఞం పేరు మీద 1000 కోట్లు దోసుకున్నది ఎవరండి? ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ తమ్మిడిగట్టి దగ్గర కట్టలేదు, మేము కడతాం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కట్టు. 152 అడుగుల దగ్గర, అడుగుల హైట్కు మీటర్లు, 152 మీటర్ల దగ్గర కట్టు. ఆ హైట్కు కట్టు తమ్మిడిగట్టి దగ్గర. ఒకవేళ కట్టకపోతే మరి నిన్ను ఉరిదీయాలనా తమ్మిడిగట్లో? నువ్వు 152 మీటర్ల అడుగుకు తమ్మిడిగట్టి కట్టకపోతే రేవంత్ రెడ్డిని ఉరిదీయాలా? తమ్మిడి అట్టిలోనే ఉరిదీయాలనా? సమాధానం చెప్పాలి. ఇది కూడా మీరు ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఒక డిమాండ్ చేసిరు, ఒక ప్రకటన చేయాలి. దీని మీద కూడా ప్రకటన చేయండి. 152 అడుగుల దగ్గర మేము తమ్మిడి దగ్గర ప్రాజెక్ట్ కడతాం, కట్టకపోతే నన్ను ఉరిదీయండి అని చెప్పి ప్రకటన చేయాలి. ఇట్లా పనికిరాని మాటలు. హరీష్ రావు గారిని శనీశ్వరుడట. ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద శనివే నువ్వు. ఎందుకంటున్నా అంటే కేసీఆర్ రాకున్న మొదలు ఊర్లలో ఎకరం 10 లక్షలు ఉన్నా అనుకోండి వ్యవసాయ భూమి. కేసీఆర్ వచ్చిన తర్వాత 30 లక్షల దానికి పోయింది మంచిగా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, కాలు పెట్టినావు శనివి, 20 లక్షలు కూడా అడగటం లేడు ఇప్పుడు భూముల్ని. ఈయన మాట వింటున్నారు మొత్తం రైతులు. ఎవరైనా అవసరానికి పెళ్ళి అవసరం వచ్చి ఉన్న ఏదైనా స్థలం ఉంటే, ప్లాట్ ఉంటే ఇంత అమ్ముకొని బిడ్డ పెళ్ళి చేద్దాం అనుకుంటే ఒక ప్లాట్ కూడా అమ్ముడు పోతలేదు. నువ్వు శనిగా దాపురించినావు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణకు. ఈ శని ఎప్పుడు పీడ విరుగుడు అవుతుందిరా అని చెప్పి ప్రతి తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. నువ్వు తెలంగాణకు పట్టిన శనివి. అట్లా అడగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ మీద ఏడుపు తప్పిస్తే నువ్వు చేస్తున్నది ఏమీ లేదు. కేటీఆర్ మీద, హరీష్ రావు మీద పొద్దుదాకా ఏ కేసులు పెడదాం, ఎట్లా జైల్లో పెడదాం, ఈ ఆలోచన తప్పిస్తే నువ్వు ఏం పని చేస్తలేవు 18 నెలల నుంచి. ఇప్పటికైనా ఆ అపశకునాలు మాని అభివృద్ధి మీద దృష్టి పెట్టు. ఆ శాపనార్థాలు మాని ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇంకా నీ ఊపదంపుడు ఉపన్యాసాలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. డెఫినెట్గా నీకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్ను ఎట్లా పొందబెడదామా అని రెడీగా ఉన్నారు. కానీ నేను మీడియా మిత్రులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, ఈ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే చావు భాష, ఆటవిక భాష, ఈ చావు భాష ఆటవిక భాషలతోటి ఆయన వేసే ప్రసంగాల్ని దయచేసి మీరు
ప్రసారం చేయకండి. ఎందుకంటే ఆ భాషతోటి చిన్నపిల్లలు సమాజం ఆయన ఎక్కడ పడితే అక్కడ స్కూల్లో అదే మాట్లాడుతున్నాడు. ఏ మీటింగ్లకు అయినా అదే మాట, అధికారికంగా మీటింగ్ అయినా అనధికార మీటింగ్ అయినా స్కూల్లో మీటింగ్ అయినా అదే అటవిక భాష, అదే చావు భాష. అది విని సమాజం చెడిపోతూ ఉన్నది. అందుకోసం నేను మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆయన బూతుల ప్రసంగాల్ని దయచేసి ప్రసారం చేయకండి, కొద్దిగా కంట్రోల్ చేయండి సమాజం కోసం, చిన్నపిల్లల కోసం అని మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.